పక్షుల్లో రాజు అనగానే మీరు ఏ పక్షి గురించి అనుకుంటారు? అందం, వేగం, సైజు ఇవన్నీ కలిపి ఒకే పక్షికుంది. అదే ఆస్ట్రిచ్. కానీ దీని గురించి మీకు తెలియని రహస్యాలు వినగానే ఆశ్చర్యపోతారు. దీనికి మరొక పేరు కూడా ఉంది, నిప్పుకోడి. ప్రపంచంలోనే ఇది అన్నిటికన్నా పెద్దది. వీటి ఎత్తు 9 అడుగుల వరకు ఉంటుంది. బరువు 150 కిలోల వరకు ఉంటుంది. వీటికి రెక్కలున్నా ఎగరలేవు. కానీ వీటి కాళ్ళ బలంతో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టగలవు. వీటి కాళ్ళ సైజు మనిషి కంటే రెండింతలు పెద్దవి. ఇవి పగలు రాత్రి రెండిట్లోనూ స్పష్టంగా చూడగలవు. ఈ పక్షి కాళ్ళతో ఒక కిక్కు కొడితే సింహం కూడా పడిపోతుంది. అంటే దీని శక్తి 500 PSI ఉంటుంది. PSI అంటే పౌండ్ ఫర్ స్క్వేర్ ఇంచ్ అన్నమాట. అంటే ఒక కారుని తీసుకుంటే దాంట్లోని టైర్ ప్రెజరు 35 నుంచి 40 వరకు మాత్రమే ఉంటుంది. ఈ ఎడారి పక్షి గుడ్డు ప్రపంచంలోనే అతిపెద్ద గుడ్డు. ఒక్క గుడ్డు బరువు 1.5 కిలోల వరకు ఉంటుంది. ఒక గుడ్డుతో 10 నుంచి 12 మంది తినగలిగేంత ఆమ్లెట్లు తయారవుతాయి. ఈ పక్షి తలలో ఉన్న మెదడు సైజు కన్నా కళ్ళ సైజు పెద్దది. అంటే వీటికి చూడడం ఎక్కువ, ఆలోచించడం తక్కువ అని సరదాగా అంటారు. సాధారణంగా వీటి వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదము ఉండదు. కానీ దగ్గరికి వెళ్లి రెచ్చగొడితే ప్రాణాలు తీసేయొచ్చు. ఈ ఎడారి పక్షి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల వరకు జీవిస్తుంది. పాతకాలంలో ఆస్ట్రిచ్ పక్షులను ఆఫ్రికా రాజులు రేసింగ్ కోసం పెంచేవారు. ఇవి ఒంటెల కంటే వేగంగా పరిగెత్తగలవు. ఆస్ట్రిచ్ పక్షులు భయపడితే నేలను తల్లో దాచుకుంటాయని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా తప్పు. వాస్తవానికి ఇవి నేల దగ్గరకు వంగి గుడ్లను చూసుకుంటాయి. కేవలం 1 నెల వయసున్న ఈ నిప్పుకోళ్లు కూడా 55 కిలోమీటర్ల వరకు పరిగెట్టగలవు. ఎడారి వాతావరణంలో జీవించే వీటికి ఎక్కువగా నీరు అవసరం ఉండదు. వీటికి కావలసిన ఎక్కువ నీరు ఆహారం నుంచే లభిస్తుంది. ఆడ ఆస్ట్రిచ్, మగ ఆస్ట్రిచ్ రెండూ కూడా గుడ్లను కాపాడుతాయి. ఒకటి పగలు కాపాడితే మరొకటి రాత్రి కాపాడుతుంది. ఇతర పక్షుల కన్నా వేరుగా భూమిపై వేగంగా పరిగెత్తే ఈ ఆస్ట్రిచ్ పక్షి ప్రకృతిలోని ఒక అద్భుతం. మనం చూసేది కేవలం ఒక పక్షి కాదు, భూమి మీద బతుకు ఉన్న ఒక అద్భుతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్స్ కోసం లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.